నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. హైదరాబాద్లో నిర్మించినటువంటి ప్రముఖ చెరువులను, అట్లాగే ఆక్రమించి నిర్మించినటువంటి భవనాలను కూడా పడగొడుతోంది హైడ్రా. అయితే తాజాగా సినీ నటుడు నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి మొదలు పెడితే మొన్నటి జరిగినటువంటి కావూరు హిల్స్ వరకు, ఇవాళ మూసీ వరకు కూడా నేలమట్టం చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పడగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏ స్థాయిలో అయితే ప్రశంసలు లభించాయో, గడిచినటువంటి 2 వారాలుగా అమీన్పూర్ చెరువు కానీ, లేదంటే తాజాగా మూసీ ప్రాంతాల్లో నిర్మాణాలను పడగొడుతున్నటువంటి వ్యవహారంలో అదే స్థాయిలో విమర్శలు కూడా కొంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ హైడ్రా దూకుడు వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న వార్తలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అమ్మినటువంటి వాళ్ళు బాగున్నారు, రిజిస్ట్రేషన్ నుంచి మొదలు పెడితే ఇతర వ్యవహారాల వరకు చేసినటువంటి అధికారులు కూడా బాగానే ఉన్నారు. కానీ ఈ స్థలాలు కొనుగోలు చేసి భవనాలు నిర్మించినటువంటి తామే నష్టపోతున్నామంటూ కూడా బాధితులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇండ్లు పడగొట్టిన తర్వాత బాధితుల ఆక్రందన సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. తాము ఇల్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నప్పటికీ బయట కొంత వేరే రకంగా గ్రౌండ్ రియాలిటీలో ప్రచారం ఇది జరుగుతోంది. పెద్ద ఎత్తున ఆ దిశగానే హైడ్రా అడుగులు పడుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల వ్యవహార శైలి ప్రముఖంగా కొంత చర్చకు దారితీస్తోంది. ఇల్లు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు, ఇతర ప్రక్రియలు మొత్తం అధికారులు చేపడుతున్నారు. అయితే కానీ ఆ నిర్మాణాలు చెరువు పరిధిలో ఉన్నాయని, నీటి కుంటలను ఆక్రమించి కట్టారని కూడా బఫర్ జోన్లో నిబంధనలకు అతిక్రమించిందని కూడా హైడ్రా చెప్తోంది. అందువల్లే ఆ నిర్మాణాలను పడగొడుతోంది. అవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్తుంది. అంటే ఏ లీగల్గా అయితే ఇంతమంది అధికారులు ఇన్ని పర్మిషన్లు ప్రభుత్వ రంగ సంస్థలుగా ఇచ్చినప్పటికీ ఇవాళ వాటి ఇల్లీగల్ అనే ముద్ర ఇదే ప్రభుత్వం వేస్తుంది. అంటే ఊహించినట్టుగానే హైడ్రా వ్యవహార శైలిని కొంత ప్రారంభించి కొంత భారత రాష్ట్ర సమితి కొంత తప్పుపడుతోంది, మరోవైపు బీజేపీ తప్పుపడుతోంది, మరోవైపు ఈ భవనాలను కూల్చే దమ్ము ఉందా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకులు పెద్ద ఎత్తున గండిపేట చెరువుని ఆనుకొని నిర్మించినటువంటి అనేక భవనాలను కూడా ఇవాళ చూపిస్తోంది పొలిటికల్ పార్టీస్. అయితే తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో మాత్రం ఆ వివరాలను ప్రచురించింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తోంది కొంత బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నివాసం కూడా దుర్గం చెరువు సమీపంలో నిర్మించినటువంటి ఇంటికి కూడా ఈ మధ్య నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సొసైటీ పరిధిలో ఉన్నటువంటి వారంతా కూడా కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఆ నిర్మాణాలను కూల్చివేయడం పైన కూడా స్టే ఇచ్చింది. మరి ఇది భారత రాష్ట్ర సమితికి కొంత వరంలా మారింది. రేవంత్ సోదరుడికి కొంత సేఫ్ అయ్యాడని, కానీ ప్రజలు మాత్రం ఇళ్లను కోల్పోతూ రోడ్డు మీద పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అయితే ఇదే సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ స్నేహితుడు ఏదైతే కోర్టుకు వెళ్ళారో ఫామ్ హౌస్ విషయంలో ఆ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించడం మాత్రం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్మరిస్తున్నారు. ఒక రకంగా రేవంత్ చేస్తున్నది మంచి పని అయినప్పటికీ కూడా అందులో మంచిని కాస్త పక్కన పెట్టి కొంత పడగొట్టినటువంటి నిర్మాణాలు, బాధితుల కన్నీళ్లు మాత్రమే ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్గా మారుతోంది. చాలామంది పౌరులందరూ కూడా అనవసరంగా ఇవాళ బిల్డింగ్స్ పడగొట్టి నేలమట్టం చేస్తున్నారు, అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు అంటూ కూడా చాలామంది గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సోషల్ మీడియా పూర్తిగా విఫలమవుతోంది. అయితే హైడ్రా సాగిస్తున్నటువంటి దూకుడుకు రేవంత్ ప్రభుత్వం వాస్తవానికి కూడా కొంత ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇబ్బందికరంగా మారిందనే వాదనలు కూడా చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. గడిచినటువంటి 2 వారాలుగా హైడ్రా కొన్ని భవనాలను పెద్ద ఎత్తున కూల్చేసింది. అయితే ఇలాంటి సమయంలో హైడ్రా తన వ్యవహార శైలి మార్చవలసినటువంటి అవసరం ఉందనే వాదన ప్రధానంగా ప్రజల నుంచి తెరపైకి వస్తుంది. ముందుగా ఎక్కడ భవనాలను కూల్చుతాం అనుకుంటున్నారో, వారు ఎలా నష్టపోయారు, ఎవరు వారిని మోసం చేశారు, ఇందులో ప్రభుత్వ పరంగా వారికి పరిహారం ఇచ్చే అవకాశం ఉందా అనే విషయాలను పరిశీలించి వాటిని అమలు చేసిన తర్వాత ఆ నిర్మాణాలను పడగొడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. పైగా ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది. సో ఇటీవల చేసినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత సమీక్ష నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే ఆలోచన చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి మూసీ నది వాసులందరూ, అంటే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒకవైపు నుంచి సర్వే జరుగుతుంది, మరోవైపు నుంచి బుల్డోజర్లతో నేలమట్టం జరుగుతుంది. దీంతో ఇవాళ బస్తీ వాసులందరూ కూడా గగ్గోలు పెట్టి బండ బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి. అంటే మూసీ నదిని ఆక్రమించినటువంటి వారు ఇల్లుని తొలగించి పరిహారం ఇస్తామని రేవంత్ చెప్పడం, మరోవైపు మూసీ ఆక్రమణలో పెద్ద పెద్ద వ్యక్తుల కంటే కూడా పేదలే ఎక్కువగా ఉన్నారని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కానీ వారికి అనేక మార్గాల్లో ప్రత్యామ్నాయాలు చూపించిన తర్వాత ప్రక్షాళన మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది గ్రౌండ్ రియాలిటీలో ఆ విధంగా రిఫ్లెక్ట్ కావట్లేదు. ఇదే విధానాన్ని కనుక హైడ్రాకు వర్తింపజేస్తే ఖచ్చితంగా బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ అప్పుడు హైడ్రా వ్యవస్థ ఖచ్చితంగా ప్రజల నుంచి 100% మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అంటే మూసీకి ఇంప్లిమెంట్ అయినటువంటి ఏదైతే ప్రభుత్వం ఒక డెసిషన్ పాలసీ మ్యాటర్ తీసుకుందో ఖచ్చితంగా బఫర్ ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి సామాన్య మధ్యతరగతి వాళ్ళకు కూడా ఆ తరహా పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా ఇవాళ చాలామంది ప్రజలు కోరుతున్నారు. మరోవైపు మూసీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించిన తర్వాత, రీలోకేట్ జరిగిన తర్వాత మాత్రమే కూల్చివేతలకి కొంత
ముందుకు అడుగు వేయాలంటూ కూడా చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. సర్వేలు చేస్తున్నటువంటి వ్యవహారంలోనే అధికారులకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇదొక రకంగా వాస్తవానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక దినదిన గండంగా హైడ్రా గండం పెద్ద ఎత్తున ఇవాళ ముసురుతోంది. దీంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి మూసీ నది ప్రక్షాళన ఏదైతే ఉద్దేశపూర్వకంగా మంచి లక్ష్యంతో రేవంత్ ముందుకు అడుగులు వేస్తున్నాడో అది కాస్త మరి ఎంత అపవాదులు ఎదురైతే మాత్రం అది పూర్తవుతున్నా మాత్రం ఇప్పట్లో చెప్పలేనటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.